అఖండ 2 టీజర్‌ను నిన్న రిలీజ్ చేశారు. టీజర్‌ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే సినిమా అఖండ 2కి సంబంధించి ఏంటి? చెప్పు, నువ్వు చెప్పు. టీజర్ బయట ఫ్యాన్స్ గాని, పబ్లిక్ గాని టీజర్ బాగుంది. బాలయ్య, బోయపాటి కాంబో సూపర్ హిట్ మరొకటి అని చెప్పి. కాబట్టి ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. బోయపాటి ఏ హీరోతో తీసిన సినిమా ఆడదు. అంటే ఆడదు ఇన్ ద సెన్స్ డబ్బులు వస్తాయి, అనుకున్న స్థాయి ఫేమ్ రాదు. బోయపాటి జీవితాంతం హాయిగా ప్రశాంతంగా ఉండాలి అంటే సంవత్సరానికి బాలకృష్ణ సినిమా ఒక్కటి తీస్తే చాలు. మిగతా ఏ హీరోతో తీసినా బోయపాటికి ఉపయోగం ఉండదు, వాళ్ళకు ఉంటుంది. కానీ బోయపాటి బాలకృష్ణతో ఒక్క సినిమా తీసినా చాలు, అంతటి పేరు ప్రఖ్యాతలు అలా వచ్చేస్తాయి. ఇక అఖండ 2 హిట్ అయిన సినిమా హిట్ అవ్వడానికి వస్తుంది. అర్థమైందా? హిట్ అయిన సినిమా హిట్ అవ్వడానికి వస్తుంది. అందులో ఈసారి నాకు తెలిసి, నేను చూడలేదు టీజరు, కానీ నేను పోస్టర్ చూశాను. ఖచ్చితంగా హిందూ తత్వం, ఆధ్యాత్మికత, భగవంతుని యొక్క స్వరూపం, భక్తి అంటే ఏమిటి, ఇటువంటి వాటికి ప్రథమ తాంబూలం ఇస్తూ ఆ సినిమా మనకి ఒక చక్కని సందేశాన్ని ఇవ్వబోతోంది. పరమశివుడు తలుచుకుంటే అఘోరీ రూపంలోనూ లేకపోతే ఇంకో రూపంలోనూ కాదు, ఏ రూపంలో అయినా వస్తాడు. ధర్మ రక్షణ కోసం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడు అనే ఈ పదానికి సరైన అర్థం అఖండ 2. ఖచ్చితంగా దాని ప్రాభం చెప్తున్నాగా, హిట్ అయిన సినిమా హిట్ అవ్వడానికి వస్తుంది, అంతే.